వెల్కమ్ టు ఏపీటీఎస్ 5 న్యూస్. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కోసిగిలో 139వ మేడే వేడుకలు. ప్రపంచ కార్మికుల శ్రమను గుర్తుగా మరియు కార్మికులకు గౌరవార్థం మే 1వ తేదీన ప్రపంచం మొత్తం కార్మికుల దినోత్సవంగా మేడేగా జరుపుకునే సందర్భంలో భాగంగా ఈ రోజు కోసిగి మండల కేంద్రమైన సిపిఐ ఆవరణలో ఏఐటీయూసీ జెండాను కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మయ్య చేతుల మీదుగా జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి గోపాల్ మరియు తిమ్మయ్య మాట్లాడుతూ మే 1, 1886న యునైటెడ్ స్టేట్స్ అంతటా సుమారు 4 లక్షల మంది కార్మికులు 8 గంటల పనిదినం కోసం పోరాటాలు సమ్మెలు నిర్వహించారు. చికాగోలో పోలీసు అధికారులపై బాంబు విసిరినప్పుడు శాంతియుత నిరసన హింసగా మారింది. దీని ఫలితంగా అధికారులు, పౌరులు ఇద్దరు మరణించారు. ఈ సంఘటన కార్మికుల హక్కులను శక్తివంతమైన సంఘీభావాన్ని రేకెత్తించింది. నాటి యూనియన్ నాయకుల కార్యదర్శి వలన కార్మికులకు గౌరవం దక్కి కార్మికుల కోసం ప్రత్యేకమైన దినంగా ఏర్పాటు చేయబడినది. మేడే అని 1889లో స్పెషలిస్ట్ గ్రూపులు 2 యూనియన్ల ప్రపంచ సమైక్య మే 1న కార్మికులకు గౌరవించడానికి, హై మార్కెట్ సంఘటనలను స్మరించుకోవడానికి ఒకరోజు మేడేని ప్రకటించింది. అప్పటి నుంచి మే దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా కార్మికుల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఓంకార స్వామి, ముక్కప్ప, రాజు, వీరేష్, సిద్దప్ప, ఇరారెడ్డి తదితర కార్మికులు పాల్గొన్నారు. మనం మరింత మన ప్రజలకు ఉపయోగపడే విధంగా మన ఏఐటీయూసీ జెండాని తీసుకొని పోవాలన్నప్పుడు మనం సమిష్టిగా అందరూ ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లోనే మనం విద్యార్థుల కోసం, తర్వాత కార్మికుల కోసం, మహిళల కోసం, రైతుల కోసం నిత్యం మనం ప్రజల మధ్యన ఉండి పోరాడేదానికి ఈ ఎర్రజెండా కాబట్టి అటువైపు మనం ప్రయాణిస్తామని చెప్పి రేపు రాబోయే రోజుల్లో మరి మనం 140 సంవత్సరాలే అడుగు పెడుతున్నాం కాబట్టి అటువైపు మనం పెద్ద ఎత్తున పోరాటం చేసి కార్మికుల సమస్యలను పోరాటం చేయాలి, రైతుల సమస్యలను పోరాటం చేసేటంటే మన విద్యార్థులైనా, మహిళా సమస్యలైనా ఏకైక మార్గం మన జెండా. ఏదేమైనా జెండా పట్టుకొని పనిచేస్తాం తప్ప మన సమస్యలు పోరాటంగా చాలా ఉంటాయి. చాలా విషయాల్లో కూడా మనం మాట్లాడుకునే విషయాల్లో మనము ఏవేమైనప్పటికీ కేంద్ర గవర్నమెంట్ కొత్త మనల్ని మోసం చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు కింద కూడా ఎన్డీఏ కూటమి కూడా మనం మోసం చేస్తుంది కాబట్టి రకరకాలుగా మనల్ని రైతులనైతేనేమి, విద్యార్థులనైతేనేమి, మహిళ